డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇలా కాలర్ ఎగరేసుకుని దిస్ ఈజ్ ప్రభాస్ క్యాలిబర్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ అయితే మాత్రం. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఆర్కా మీడియా. నిన్న కల్కి మూవీ అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అందరూ చాలామంది చూసే ఉంటారు. నాకైతే నిన్న రష్ ఎక్కువ ఉన్న వాళ్ళు టికెట్స్ దొరకలేదు. నేను ఈరోజు మార్నింగ్ షో టికెట్లు కొనుక్కొని చూసి రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, సారీ. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మూవీలోకి వెళ్తే మాత్రం మూవీ రియల్లీ ఉంది. చెప్పాలంటే టాప్ నాచ్ మూవీ అంతే. నాగార్జున గారు డైరెక్ట్ చేసిన విధానం కానీ, రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఓవరాల్గా సీజీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. అండ్ స్లో క్యారెక్టర్ వైజ్ మాట్లాడుకుంటే డార్లింగ్ ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం కానీ, అండ్ ఫన్ జనరేట్ చేసే విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అండ్ టాప్ నాచ్ అంతే. అండ్ ఓవరాల్ మిగిలిన క్యారెక్టర్స్ గురించి అశ్వత్థామ అండ్ కమల్ హాసన్ గారు, అశ్వత్థామ యాజ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు అండ్ దీపికా పదుకొనే, వాళ్ళ అందరి యాక్టింగ్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. అండ్ స్టోరీని మాత్రం చాలా సటిల్గా సస్పెన్స్ ట్విస్ట్లతో చాలా బాగా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి మీరు థియేటర్లో కూర్చునే ఛాన్స్ అయితే ఉండదు. లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి ఎవ్రీ సీన్ కూడా, అసలు యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ ఎవ్రీథింగ్. అండ్ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ గారి మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి చూడండి. అసలు ఇద్దరు రెండు పొట్టేలు పోట్లాడుకున్నట్టే, అంత బాగుంటుంది యాక్షన్ సీక్వెన్స్. నువ్వా నేనా అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్లు కానీ ఎవ్రీథింగ్ హైలైట్. అండ్ సంతోష్ నారాయణ గారు ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్ స్కోరు, హైలైట్ ఆఫ్ ద మూవీ అంతే. మూవీని ఒక రేంజ్లో ఎలివేట్ చేసి వదిలేసింది మూవీ అయితే మాత్రం. అసలు మాటలు లేవు తెలుసు నిజంగా చెప్పాలంటే, అంత బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం. అండ్ విజువలైజ్కి వస్తే మాత్రం విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు హాలీవుడ్ మూవీస్ని మన తెలుగు మూవీ ఎప్పుడన్నా రీచ్ అవ్వాలని ప్రాధాయపడేవాళ్ళం. బాహుబలితోని ఒక మెట్టు ఎక్కాం అనుకున్నాం, కానీ కల్కితో మాత్రం ఒక మెట్టు కాదు, ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉన్నట్టే. వీఆర్ నౌ ఈక్వల్ టు హాలీవుడ్. అందరూ తగ్గేదే లేదు, రియల్లీ చెప్తున్నాను. అంత బాగున్నాయి విజువల్స్. అండ్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకునేది మాత్రం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇలా కాలర్ ఎగరేసుకుని దిస్ ఈజ్ ప్రభాస్ క్యాలిబర్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ అయితే మాత్రం. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మహాభారతంలోని తీసుకొని ఒక చిన్న లైన్ని తీసుకొని మహాభారతంని ఈ ప్రజెంట్ దీనికి తగ్గట్టుగా అంటే ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా స్టోరీని డిజైన్ చేసి ఎంత బాగా చెప్పారంటే, కూర్చొని థియేటర్లో నుంచి బయటికి వెళ్ళడం కాదు కదా, అసలు మినిమం బోర్ కూడా కొట్టదు. అంత బాగా చెప్పారు. లిటరలీ నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్. అంత బాగుంది స్టోరీ అయితే మాత్రం. అండ్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఫ్యామిలీతో హ్యాపీగా వీకెండ్లో థియేటర్లో కూర్చొని రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. అండ్ మూవీకి రేటింగ్స్ అయితే మాత్రం నేను ఇవ్వను, ఎందుకంటే మహాభారతం బేస్ చేసుకొని వచ్చింది కాబట్టి దాన్ని రేట్ చేసే అంత అర్హత మాకు లేదు కాబట్టి నేను రేటింగ్ ఇవ్వట్లేదు. కానీ రియల్లీ మూవీ మాత్రం సూపర్ ఉంది. ఎంజాయ్ ద వీకెండ్.